గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం పబ్లిక్ గార్డెన్ అంటే హన్మకొండ జిల్లాలో పబ్లిక్ గార్డెన్ లో ఇక్కడ చక్కగా భారతి మేడం అనే గవర్నర్ రిటైర్డ్ అయిన మేడం గారు చూడండి 35 years నుంచి వెళ్ళి ఎంతో కష్టపడి డైలీ స్పోర్ట్స్లో కానీ దేనికైనా కానీ మంచిగా అవార్డ్స్ రివార్డ్ తీసుకునేది కావున డైలీ వచ్చి వర్షం పడ్డా కూడా చక్కగా ఈ ఎక్సర్సైజ్ చేస్తే చాలా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. చాలా మందికి బెనిఫిట్స్ అనేవి ఉంటుంది. హైట్ పెరుగుతారు, ఇంకోటి లావుగున్న వాళ్ళు బక్కగా అవుతారు, కాళ్ళ నొప్పులు పోతాయి, కీళ్ళ నొప్పులు ఏదైనా కూడా మనం ఇలా చేస్తే మంచి యాక్టివ్ అవుతారు. అందుకని ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఇలా చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్. థ్యాంక్ యూ. చూడండి మేడం గారు డైలీ అంటే నేను ఒక 20 years నుంచి మేడంని చూస్తున్నా. చక్కగా వచ్చి ఇలా చూడండి చేతులను చాపి అటు ఇటు అంటే ఇది చాలా బ్లడ్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మేడం అని డైలీ అసలు 1 hour వరకు వాకింగ్ వచ్చి రన్నింగ్ చేసుకుని వచ్చి వామప్ చేస్తే 1 hour అయిన తర్వాతనే ఎవరైనా డిస్టర్బెన్స్ కాకుండా ఎవరు అంటే చక్కగా ఏకాగ్రతగా ప్రతి ఒక్కరు మహిళలు సుతా డైలీ వచ్చి మామూలుగా ఇంటర్ డిగ్రీ ఉన్న వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయి కానీ ఎవరు వినియోగించుకోరు. చక్కగా ఈ ఎక్సర్సైజ్ చేస్తే డి విటమిన్ అనేది లభిస్తాయి. కాకపోతే సూర్యక్రాంతి అనే మన బాడీ మీద పడితే మన బ్యూటీ పార్లర్స్ అవసరం లేదు, ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. అందుకనే చాలా మంది డి విటమిన్ టాబ్లెట్లు మింగుతారు, అలా ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది నిద్రలో సుతా స్లీపింగ్ టాబ్లెట్ వాడుతున్నారు. అది సుతా పోవాలంటే ఖచ్చితంగా రోజు వచ్చి ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. ఎవరినైనా ఇంప్రెషన్గా ఇప్పుడు భారత మేనాన్ని ఇంప్రెషన్ తీసుకున్న ప్రతి ఒక్క మహిళలకు మంచిగా ఒక మైండ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఎక్సర్సైజ్ చేస్తే ఏ రోగాలు అనేవి రావు. అందుకని ప్రతి ఒక్కరు డైలీ మన పబ్లిక్ గార్డెన్కి వచ్చి వాకింగ్ చేసుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మై నేమ్ ఇస్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్. థ్యాంక్ యూ.